హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. 9 నెలలు కడ్రాయర్తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలను గుర్తుపెట్టుకోండి, బట్టలు ఇప్పించి కొట్టిస్తా, తరిమి కొట్టిస్తా. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా తోలుపిస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వ్యక్తి మీ అందరికి బాగా సుపరిచితుడు అండ్ అన్నిటికన్నా మించి సీనియర్ జర్నలిస్ట్, అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అసత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ వ్యక్తి మూర్తి స్ఫూర్తి అంటూ ఉంటారు. ఎందుకంటే వార్తలని జర్నలిస్ట్ విలువలకి తిలోదకాలు వదిలి అసలు ఈయన తెలివితో జిమ్మిక్కులు చేసి మార్చడంలో మహా మేధావి. పుట్టినప్పటి దగ్గర నుంచి సారు ఇలాగే ఉన్నారు. అదేంటో ఎల్లో పార్టీని చూడగానే రంకెలేసే ఆవులాగా పద్ధతి పాడు లేకుండా నరం లేని నాలుగుతో ఒక వికృత విలయ తాండవం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తుల్ని సమాజం నుంచి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉంటే మానవాళికి చాలా 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 ప్రమాదకరం. ఎందుకంటే వాస్తవాలని చేరవేయాల్సిన మీడియాలో ఇట్లాంటి అవాస్తవాలు చెప్పే పుండాకోర్లు ఉండటం తప్పు. పుండాకోర్లు అంటే ఏంటో నాకు కూడా మీనింగ్ తెలియదు, కాకపోతే పెద్ద పదం అని మాత్రం తెలుసు. నోటికి వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళపైన నిందలు వేస్తూ అసత్యాన్ని పూర్తి స్థాయిలో దాచేస్తూ సిగ్గు శరం లేకుండా ఒక అమ్మకి అబ్బకి పుట్టామనే మినిమం ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా విశృంఖలంగా అబద్ధాలాడే ఇటువంటి రిపోర్టర్స్ ని, ఇటువంటి జర్నలిస్ట్ పేరు చెప్పుకున్న కోవట్లని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం విత్ డేటాతో క్లియర్ గా A to Z అందరికి అర్థమయ్యేలాగా అరటి పండు నోట్లో పెట్టినట్టు క్లియర్ గా మాట్లాడారు. ఆ డేటాకి సంబంధించిన వీడియో ఈరోజు ఈవినింగ్ 6 కి పూర్తి స్థాయిలో అప్లోడ్ చేస్తాం, చూడండి. అటువంటి తరుణంలో సో కాల్డ్ స్ఫూర్తి నోరేసుకొని అబద్ధాలను ఎలా చెబుతాడో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు నేను ఆడియో వినిపిస్తా, వినండి. ఇట్లాంటి వాళ్ళ మనం సమాజంలో మనతో పాటు ఉంచుకుంటుంది. ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి ఎంత హానికరమో తెలుసా? ఒక మడ్రిస్ట్ అయినా వదిలేయొచ్చాము, కానీ ఇలాంటి కుచిత బుద్ధి కలిగి అసత్యాన్ని ప్రజల్లో రుద్దే ఎదవల్ని మాత్రం మనం వదలకూడదు. గుర్తుపెట్టుకోండి. బూతులకి బూతులు ఎన్ని మాట్లాడినా తప్పులేదు వీళ్ళపైన. కానీ మా మీడియా అంత సపోర్ట్ చేయదు కాబట్టి కొద్దిగా తంగు కంట్రోల్లో ఉంటుంది మాకు. సరే వినండి సార్ గారు అసత్య పంచాంగాన్ని. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది క్రితం తాను ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 4వ తేదీన కౌంటింగ్ తర్వాత రోజు బెట్టింగ్ లో నష్టం. ఏంది పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళి రాలేదా? బ్రేక్ ఏంది? ఏం చెప్పాలి ఆలోచించుకుంటున్నావా ఏంటి? ఏమైనా వస్తే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిరా. లేచినప్పుడు దగ్గర కౌంటింగ్ కి 4 రోజులు ఏంది? బ్రేక్ లేంది? నువ్వెట్ట సీనియర్ జర్నలిస్ట్ అయ్యావయ్యా? మూర్తి నాకు అర్థం కాదు. ఎలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యావు? ఏంది బ్రేక్ లేంది? మాకు చూసే వాళ్ళకి చిరాకు దొప్పుతుంది. ఆరోపణల నేపథ్యంలో నాగమల్లేశ్వర అనే పార్టీ ఉప సర్పంచ్ పురుగు మందు తాగి 9వ తారీఖున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెళ్తే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన కూటమి వేధింపుల వల్ల బలైపోయాడని ప్రచారం చేసింది. ఆ రోజు నేను సాక్షి వీడియో చూసాను. పురుగు మందు తాగిన చనిపోయిన. ఎందుకు సార్ సాక్షి చూసారు మీరు? మీరు చూడరుగా బేసికల్ గా. అంటే ఇప్పుడు వీడియో కోసం సాక్షి చూస్తే అని చెప్తారు మీరు. బేసికల్గా సాక్షి అయ్యి మీరు చూడరు కదా. మీరు ఓన్లీ ఎల్లో మీడియాలు, ఎల్లో పేపర్లుగా ఫాలో అయ్యేది. మళ్ళీ అధిష్టానం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్సే కదా మీరు ఫాలో అయ్యేది. మరి సాక్షి మీడియా ఆ రోజే ఎందుకు చూసావు? అబద్ధం చెప్పాలి, అబద్ధం జనాలకి. అలా చెప్పకపోతే సాక్షి మీడియా చూశాను నేనని చెప్పకపోతే
జనాలు అక్కడ కనెక్ట్ కారు. ఇంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఈ స్ఫూర్తి. ఇటువంటి వ్యక్తిని నమ్మి ఎవడైనా న్యూస్ చూస్తే మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు అనమాట. అర్థమవుతుందా? చూడు, ఆ రోజు సాక్షి చూసాడు ప్రత్యేకంగా. ఏమన్నాడు, కౌంటింగ్ అయింది అవగానే జనం వచ్చి మా వాడి మీద పడ్డారు, సీఏ వచ్చి బెదిరించాడు, అవి తట్టుకోలేక పురుగుమంటారు. ఏంది? ఆహా, కౌంటింగ్ అవగానే అంటే జనాలు వచ్చి పడ్డారన్న, పడ్డగానే సీఏ వచ్చి బెదిరించగానే అంట కడుపు కొద్దిగా అన్నం తినయ్యా, ఏ తింటా అని వీడియోలు పెడుతున్నాయి ఈ మధ్య. గ్రేక్ లైన్ లో తింటా అని వీడియోలు పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిపోతున్నావు నువ్వు. అది వదిలేసి కనీసం కడుపుకి అన్నం తిను, అశుద్ధం తినకు. మనుషులు వచ్చి ఆయన మీద పెడితే సీఏ వచ్చి బెదిరిస్తే అంటే ఆత్మహత్య చేసుకున్నా అంటే ఏంది అంత అవసరం ఏంటి? చెప్పడానికి సిగ్గున్నా వినేవాళ్ళు ఓస్తారు అని అర్థం కావట్లేదు నీకు. ఇంకా ఏమంటారో వినండి. ఎవరు? కూటమి ప్రభుత్వం నియమించిందా? ఎన్నికలప్పుడు సీఏలు ఎవరు నియమించారు? అంతకుముందు మీరు ఎంపిక చేసుకొని చేయలే కదా. ఎలక్షన్ ముందు సీఏలను ఎవరు మార్చారు ఆ విషయం నీకు తెలియదా? మరి రిపోర్టింగ్ లో నువ్వు ఎందుకున్నావు, మీడియాలో నువ్వు ఎందుకున్నావు? ఎలక్షన్ ముందు మార్చారని తెలియదా నీకు? కొద్దిగా కూడా సిగ్గు లేదా నీకు ఇట్టండి చెప్పడానికి? సిగ్గు లేదా అంటున్నావు. అది కూడా మంత్రి నియోజకవర్గం అంబటి రాంబాబు. తెలుగుదేశం పార్టీ సీఏలు ఉన్నారా? లేదు. 4వ తారీఖు కౌంటింగ్ అయితే 4వ తారీఖు సాయంత్రం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకుండా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చి డీజీపీకి బీసీఎస్ కి ట్రాన్స్ఫర్ చేయించాడు. అవుట్ వస్తే లేని ఆరోపణలా నిరూపించు నువ్వు ట్రాన్స్ఫర్ అయిందో లేదో అన్న విషయం నిరూపించు నువ్వు. ఆధారాలతో మీ ముందుకు వస్తాం మేము. ఏడాది తర్వాత ఆయన ఉత్తరావిష్కరణ చెప్పి భారీ ఎత్తున ర్యాలీ పెట్టి పోలీసుల ఆంక్షలు నిబంధనల్ని పొంగలో పోలీసులు ఆంక్షలు నిబంధనలు ఎందుకు పెట్టారయ్యా మూర్తి? ఎందుకు పెట్టారు తెలుసా నీకు? నీకు తెలియపోవటం ఎందులే. పోలీసులు ఈ ఆంక్షలన్నీ ఎందుకు పెట్టారో మీకు తెలియపోవటం ఏంటి? పొగాకు రైతులకు అన్యాయం జరిగింది తెలుసుగా, వాళ్ళకి మద్దతు ధర రావట్లేదు తెలుసుగా, పొదులు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ అన్యాయం పుణ్యం తెలియని, కనీసం జ్ఞానం లేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ప్లే కార్డ్స్ ఇచ్చి జాకెట్ ముక్క చేతులు పెట్టి ఇది పట్టుకోమని చెప్పిన టీడీపీ నాయకుల్ని ఏ చెప్పుతో కొడదాం? అక్కడికి వచ్చి రాళ్ళు వేసినటువంటి టీడీపీ నాయకుల్ని ఏ చెప్పుతో కొడదాం? శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వాళ్ళని ఏ చెప్పుతో కొడదాం? చెప్పయ్యా, చెప్పు. అక్కడ అలా సీన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. పల్నాడు వస్తే పల్నాడు ప్రజలు అసలే పౌరుషాలు ఉన్న వాళ్ళు, ఏమన్నా జరిగితే సీను సితారయ్యి చిరిగి శాట్ అయ్యిద్ది అని పాపం మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ ఎల్లో మీడియాకి అందరికి తెలిసి పోలీసులతో ఆంక్షలు పెట్టించారా? ఏమైనా పీకారా? జగన్మోహన్ రెడ్డిని ఆపగలిగారా? జనాన్ని ఆపగలిగారా? లేదు కదా. మరి ఏంటి మాట్లాడుతున్నావు? దాని బ్యారికేడ్లు పగలగొట్టి తిరుగుబాటు చేస్తారు. వేల మంది కార్యకర్తలు ర్యాలీ తీసి ఆ ర్యాలీలో మీ సొంత కార్యకర్తలు సామాన్యుడి చనిపోతే నిన్ను నిజంగానే జనాలు గనక ఈ విషయం చూస్తే కనిపించిన చోట ప్రతి ఒక్కడు మొహాన ఉమ్మేసి చెప్పు తీసుకుని కొడతారేమో మూర్తి గారు, నాకు అర్థమవుతుంది. వాళ్ళ కార్యకర్తలు చనిపోయారని మీకు ఎవడిచ్చాడు రిపోర్టు? చూపించగలరా వాళ్ళ కార్యకర్తల్ని? వాళ్ళ దగ్గర ఏమైనా ఐడెంటిటీ కార్డు ఉన్నాయా? వాళ్ళ కార్యకర్తలు నువ్వు ఎలా చెప్తావురా అని అడుగుతున్నారు సార్. అంతా ఎలా చెప్తావురా అనిపించుకోవడం అవసరం మీకు? చెప్పండి, వాళ్ళ కార్యకర్తలని ఎలా చెప్తావురా అని అనిపించుకోవడం మీకు అవసరమా? సీనియర్ జర్నలిస్ట్ కదా, తప్పు కదా, అలా అనిపించుకోకండి. ఇక్కడే మనిషి అన్నవాడు అన్నం తినాలి అన్న విషయాన్ని హైలైట్ చేయాల్సి వస్తుంది. మీ కాన్వాయ్ గుద్ది చనిపోతే పక్కన పడేసి మనిషివేనా నువ్వు, అన్నమే తింటున్నావా అని అడిగేది ఇందుకే. అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ అని ఎస్పీ గారు చెప్పారు. అది నీ చెవులో ఏం పెట్టుకున్నారు సార్? అందుకే సార్ అన్నం తినమనేది, అందుకే మనిషిలా బ్రతకాలి, మరీ దిగజారిపోయి బ్రతకూడదు అనేది. వాళ్ళ కాన్వాయ్ గుద్దలేదు, అది కాన్వాయ్ లో వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ అని ఎస్పీ గారు చెప్పినప్పుడు నీ చెవుల్లో ఎందుకులేండి, అక్కడ ఏదో పదం వస్తుంది, వద్దులేద్దాం. ఇద్దరు చనిపోయారా? కనీసం హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయి మీ ర్యాలీలో ఒక మీ కార్యకర్త చనిపోతే ర్యాలీలో చనిపోయారా అండి? ఎందుకు చనిపోయారండి ర్యాలీలో?
ఆ వీడియో మీరు చూడలేదా? చూసినా మనకు కనిపించలే, గుడ్డినా కదా. వాళ్ళిద్దరి గురించి 2 సెకండ్లు కూడా ఈ రోజు మాట్లాడలేదు. వాళ్ళిద్దరి గురించి 2 సెకండ్లు కూడా మాట్లాడలేదని నువ్వు అంటున్నావు కదా. పార్టీ వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారు. జరిగిన దానికి వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగినప్పటికి కూడా 10 లక్షలు ఇచ్చారు. పార్టీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిందో, మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే చనిపోయిన సింగయ్య ఇంటికి టీమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి జరిగిన దానికి తమ తప్పు లేకపోయినా ప్రైవేట్ వెహికల్ గుద్దినా కూడా 10 లక్షలు ఇచ్చి తోడుగా నిలిచారు. ఇక్కడ గుండెపోటుతో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో లేకపోయినా ఆయన అభిమాని కాబట్టి రోడ్డు పక్కన మీటింగ్ జరగక ముందే గుండెపోటుతో మరణిస్తే ఆ కుటుంబానికి పార్టీలో ఉన్న పెద్దలంతా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి డబ్బులు ఇచ్చి వచ్చారు 10 లక్షలు. ఎప్పుడన్నా మీ చంద్రబాబు నాయుడు చేశాడా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఏడాది క్రితం చనిపోయిన, మీ ప్రభుత్వంలో చనిపోయిన, బెట్టింగ్ వల్ల అని ఇన్నిసార్లు చెప్తున్నావు కదా. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి మూర్తి? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి బెట్టింగ్ వల్ల చనిపోయాడు అంటానికి? సిగ్గు లేదు. వ్యక్తి విగ్రహావిష్కరణ కోసం పెట్టిన సందర్భంగా మీ ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించి 2029 ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లకార్డ్స్ దగ్గర, వినండి. వైసీపీ వస్తే ఒక్కొక్కడికి రప్ప నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏమన్నారు సార్? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు మేము కూడా అడుగుతాం మిమ్మల్ని. ఏమన్నారు సార్? ఏమన్నారు? ఒక్కొక్కడిని రప్ప నరుకుతామని ప్లకార్డు రప్ప నలుపుతామని ప్లకార్డ్స్ పట్టుకున్నారా? ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. ప్రదర్శిస్తే ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి మీద కేసు పెడితే వచ్చి 2 గంటలు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. 2 గంటలు ఆ ప్లకార్డ్స్ పెట్టుకున్న వ్యక్తి పైన కేసు పెడితే వచ్చి 2 గంటలు మాట్లాడారంట. ఊరే నాయన, నీ మంద బుద్ధి ఇంత దరిద్రంగా తయారైంది ఏందయ్యా? ఆయన మాట్లాడింది పోస్ట్ మటం అంట, అర్థమైందా? 1 ఇయర్ పాలల్ని ఇలా మధ్యలోకి కోసి ఇది అభివృద్ధి కాలా, ఇలా చేశాడు అని విత్ డేటాతో మాట్లాడడానికి వచ్చాడు 2 గంటలు. ఆయన మీ టీడీపీ కార్యకర్త ప్లకార్డ్స్ పట్టుకుంటే దాని గురించి మాట్లాడతానికి జగన్మోహన్ రెడ్డి అటువంటి. నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు నీ బతుకు? భలే కామెడీ వస్తుంది మూర్తి నీ వీడియోలు చూస్తాడు. బాబా నువ్వు ఆ సాంబా శివగాడు మౌలులు కదయ్యా. ఏడాది క్రితం చనిపోయిన, బెట్టింగ్ వల్ల చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు ర్యాలీగా వెళ్ళి ఏడాది క్రితం చనిపోయిన ఏడాది కాదు 10 సంవత్సరాలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడబ్బా. నువ్వెప్పుడు వద్దని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఆయన ఇష్టం. ఆయన కార్యకర్త కోసం ఏడాది తర్వాత తెలియదు. బెట్టింగ్ కోసం అంటున్నావు కదా. ఒకవేళ బెట్టింగుల్లో ఓడిపోయి ఆయన చనిపోతే పాప ఇప్పుడు 1 కోటి రూపాయలతో వెండి విగ్రహం చేయించారు భయ్యా. వెండి విగ్రహం 1 కోటి రూపాయలతో. మీరేం బెట్టింగ్ లో డబ్బులు పోయి చనిపోయాడు అన్నారు. ఆ బెట్టింగుల్లో డబ్బులు పోయిన వ్యక్తికి వెండి విగ్రహం 1 కోటి రూపాయలతో చేయించారంటే అర్థం చేసుకోవాలి కదా, అది బెట్టింగుల వల్ల కాదు, చెత్త నా కొడుకుల వల్ల అని అర్థం చేసుకోవాలా. ఆ మాత్రం తెలియదా నీకు? బుర్రత కోడ్లా ఉన్నావే మరి రోజుకి. ర్యాలీలో ఇద్దరు చనిపోతే, నీ పార్టీ కార్యకర్త చనిపోతే నీ పార్టీ కార్యకర్తలా ఐడి కార్డులు చూపించిన రవితేజ అనే వ్యక్తివి. ఆయన టీడీపీ కార్యకర్త, టీడీపీ మెంబర్ కూడా, రిజిస్టర్డ్ మెంబర్. ఆ ఫోటోలో అవన్నీ చూసుకొని ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ గుండెలకి ఎంత ధైర్యం అన్నా? అసలు ప్రజలకి ఏమీ తెలియదు, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా నువ్వు భలే నువ్వు ఫీల్ అవుతావు చూడు. అది మాత్రం నీ గుండెల్లో ధైర్యం భలే ఉందన్నా. 2 సెకండ్లు కూడా వాళ్ళ గురించి మాట్లాడకుండా 2 గంటలు మీడియా సమావేశం నిర్వహించారు. 2 గంటల మీడియా సమావేశం దేనికి? చంద్రబాబు నాయుడు పైనుంచి కింద కడిగి ఆరేయడానికి. అది కూడా తెలియదా? దేనికంటే నువ్వు సోది గంటన్నర చెప్తావు. డిబేట్లు అని చెప్పి 1.5 గంటలు ఎందుకు చెప్తే ఎవడికని తెలుసా? లెగిస్తే అబద్ధాలు మాట్లాడే మీరు ఈయన డిబేట్లు చేస్తారే. ఆయన ప్రభుత్వాన్ని విత్ డేటా తోటి, విత్ ప్రూఫ్స్ తోటి, బ్యాండ్ బాజా భారత్ బ్యాక్ నుంచి ఫిట్టింగ్ కొంతమంది అంటారు అన్న, కొద్దిగా అంటా ఉంటారు కానీ మరి ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు కొద్దిగా కంట్రోల్ అలా అవుతా ఉంటది. ఏమనుకోకండి సారీగా. రప్ప నరుకుతా
అడుగుతాం అనేది అంటే తప్పేంటి? రప్ప 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 అని అడుగుతాం అంటే తప్పేంటి? తప్పేంటి? సినిమా డైలాగ్ అది. భయపడుతున్నారు ఆ మాటకి? భయపడకండి అబ్బా, భయపడకండి. భూస్థాపితం చేస్తా అని లేదు కదా. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామని లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వాడు బ్రతికే ఉన్నాడు, ఇంకా చనిపోలేదని డిస్కషన్లు పెట్టలేదు, పర్సనల్ అటాక్లు ఏం చేయలేదు కదా. రప్ప 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 గంగమ్మ జాతరలో పుట్టేళ్ళని బలిచ్చినట్టు నరుకుతామన్నారు. తప్పే ఉంది అందుట్లో. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. 75-76 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడే భూస్థాపితం చేస్తా అన్నాడు. అంటే ఏంటి? దాని గురించి మాట్లాడు. భూస్థాపితం అంటే ఏంటి? ఎప్పుడు మనిషిని భూస్థాపితం చేస్తారు? తెలీదా నీకు? చదువుకున్నావుగా, జర్నలిస్ట్ విలువలు తెలుసుగా. నీకు తెలియదులే, సారీ. చదువుకున్నావుగా, ఒక అమ్మకే అబ్బకే పుట్టుంటావుగా, దానికి కూడా చెప్పు మరి క్లారిటీ. 2029లో వస్తే తెలుగుదేశం అని రప్ప రప్ప నడుపుతామన్నాడు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పాడబ్బా సినిమా చూపిస్తామని. ఆడవిడ మీ కార్యకర్త వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మీ పార్టీ ఐడి కార్డు ఉండి కూడా చివరికి జగన్ సపోర్ట్ చేస్తున్నాడంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయ పరిపాలనని తట్టుకోలేక మీ పార్టీ వాడే పక్కన కంప్లీట్ గా పెడుతున్నా చూడండి ఐడి కార్డు. మీ పార్టీ వాడే అది పట్టుకుంది. తెలుసుకోండి సార్. రప్ప రప్ప అది కూడా మీ పార్టీ వాడు ఎంత కోపం ఉందో చూడండి మీ పైన. మంచిదే కదా. అదొక సినిమా డైలాగు, అదేదో పుష్ప సినిమా డైలాగు. అది రాస్తే కూడా ఇదేమి డెమోక్రసీ? పుష్ప సినిమాలో డైలాగ్ ని మాజీ ముఖ్యమంత్రి 2029లో వైసీపీ వస్తే నడుపుతామని అనలేదు పుష్ప సినిమాలో. మీ వాడు పెట్టింది అది. మీ వాళ్ళు అనుకో, పెట్టింది మీ వాడు, టీడీపీ వాడు. అది తెలుసుకో. ఎందుకు ప్రతిసారి సొల్లు చెప్తా ఉంటావు? పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళి రావాల్సింది, చాలా ల్యాగ్ ఉంది నీది. మామూలుగా చిరాకు అంటే డీతో స్టార్ట్ అయింది, అది మాట్లాడలేదు, సారీ. 2029లో వైసీపీ వస్తే తెలుగుదేశానికి సంబంధించిన ఒక్కొక్కరిని నడుపుతామన్నాడు. అది మంచిదా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన నరుకుతా అనలేదబ్బా, ఎవడో నరుకుతా అన్నదానికి మీ పార్టీ వాళ్ళు నరుకుతా అన్నదానికి ఆయన ఇష్టం అన్నాడు. ఆయన ఇష్టం. మరి మీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతి పరులై అభిమానులై మిమ్మల్నే రప్ప రప్ప చేస్తామంటే దానికి ఎవడైనా ఏం చేస్తాడు? ఎవడి అభిప్రాయం ఆడిది. భూస్థాపితం చేస్తాను అని 75 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తే మాట్లాడితే ఏం చేద్దాం? నిక్కర్లు వేసుకున్న సైకో అంటూ మీ లోకేష్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మరి అప్పుడేం పీకావు? సైకోనా? ఎవరికి సైకో? ఎందుకు సైకో? నీకు కూడా సైకోనా? మీకన్నా సైకోలు ఎవడున్నాడు రా అంటున్నారు సార్ బయట. అది మూవీ డైలాగా మటర్ థ్రెట్? మటర్ థ్రెట్. భూస్థాపితం అనేది మటర్ థ్రెట్ కాదా? బతికే ఉన్నాడు ఇంకా చచ్చిపోలేదంట మటర్ థ్రెట్ కాదా? ఏం తింటున్నావే అని. అసలు గుంటూరు వాళ్ళం కొద్దిగా తేడాగా ఉంటది వర్షం, జాగ్రత్త. దాన్ని మీరు సమర్థిస్తున్నారు. సినిమాలో డైలాగ్ వాడితే తప్పేంటి? ఓరే నాయన, పాడిందే పాట పసిపల్ల దాస అని ఏందయ్యా ఇది? చెప్పిందే చెప్పి సావత్ మూర్తి. ఫస్ట్ న్యూస్ ప్రెజెంటేషన్ నేర్చుకో, ల్యాగులు లేకుండా చెప్పడం నేర్చుకో. అదేదో బాత్రూమ్ కోసం మధ్యలో గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఆ గ్యాస్ లీక్ అవుతున్న గ్యాప్ ను వదిలిపెట్టినట్టు చెప్పకు, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నా అంత దరిద్రంగా ప్రెజెంటేషన్. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్లే కార్డ్ పట్టుకోలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మారాలనుకున్న వ్యక్తి టీడీపీ కార్యకర్త ప్లే కార్డ్ పట్టుకున్నాడు. భూస్థాపితం చేస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే. అయితే ఈ ప్లే కార్డ్ పట్టుకున్న వ్యక్తి రప్ప రప్ప అంటాం కూడా కరెక్టే. ఎందుకంటే రెండు ఒకటే. ఆయన భూస్థాపితం అంటే చంపేసి చేసేది భూస్థాపితం. ఈయన రప్ప రప్ప అని ఇంకా భూస్థాపితం దగ్గర నరుకుతామని ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాక్ట్లీ చెప్తున్నాడు. ఎప్పుడో జరగబోయేదని ఏం చెప్తున్నాడు. కాబట్టి ఈయన చేసిన తప్పే కాదు నా దృష్టిలో. మూర్తి గారు ఫస్ట్ మీరు కడుక్కొని రండి. కొద్దిగా దురదపడుతున్నట్టుంది. మీరు గ్యాప్లు ఇచ్చి చెప్తూ ఉన్నారు. నేను అదంతా చేసి 2 గంటల వీడియో అయింది. జగన్మోహన్ రెడ్డి లాగా డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇన్ని జరిగిన తర్వాత కూడా మీకు నేను ఒక విషయం చెప్తున్నా. మీకు మీ పార్టీ వాళ్ళకి అందరికీ నిజంగా దమ్ము ధైర్యాలు ఉండి ఒకే అమ్మకి అబ్బకు పుడితే ఈ విషయాన్ని కాకుండా జగన్మోహన్ రెడ్డి డేటాతో మాట్లాడారు కదా, సాక్షి ఆఫీసుల దగ్గర టార్గెట్ చేసిన వాళ్ళని రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళ గురించి మాట్లాడండి. చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తున్నాడో విత్ డేటాతో మాట్లాడారు కదా, దానిపైన మాట్లాడండి. మీ విశ్లేషణ కానీ మీ న్యూస్ కానీ దానిపైన ఉంటే బాగుంటుంది. కానీ ఇలా చిల్లరాటి పని చేసి చిల్లర నాకులా పేరు తెచ్చుకోకండి. అర్థమైంది? ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కి ఇంత మంచి సలహా ఇచ్చినందుకు నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది.
స్ఫూర్తి ఇంటర్వ్యూ చూడాలని మనసారి కోరుకుంటున్నాను, ఈ వీడియో చూడాలని. లేకపోతే మీలో ఎవరైనా స్ఫూర్తి గారికి సంబంధించినటువంటి అభిమానులు కనుక ఉంటే ఆ స్ఫూర్తి గారికి వీడియోని పంపించాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు తెలుసు, కానీ నేను పంపిస్తే ఏడిస్తాడు అంటే చూస్తాడు అనుకో నా వీడియోలో. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే కలిసి పనిచేసాం, నేను వేస్తా ఉంటాను తెలుసు కాబట్టి చూస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి గాలిని వదిలేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.